ప్రైజ్ లార్డ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. దేవుని మహాకృపను బట్టి మరొక సాక్ష్యాన్ని మీ దగ్గర పంచుకోవడానికి దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడు. సో ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు ఒక వాగ్దానాన్ని మా యొక్క జీవితంలో నిర్వర్తించాలని చెప్పడానికి, ఈ సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. అందరూ కూడా ఈ ఇయర్ స్టార్టింగ్ ప్రామిస్ కార్డ్స్ తీసుకుని ఉంటారు కదా, వాగ్దానం కార్డులు. సో ఈ కార్డుల్లో మీకు వచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో అది జరిపించడానికి దేవుడు సమర్థుడు అని చెప్పడానికి మన విశ్వాసం బలమైన పునాదిగా ఉంటుంది. సో ఖచ్చితంగా మన యొక్క వాగ్దానం అది సంపూర్ణం అవ్వాలంటే మనం ప్రార్థిస్తున్న విషయంలో మన విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ వాగ్దానాన్ని సంపూర్ణం చేస్తాడు. నాకైతే ఈ సంవత్సరంలో దేవుడు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం నుంచి ఒక మంచి వాగ్దానాన్ని ఇచ్చారు. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుదును. సో ఈ వాక్యం చూసినప్పుడు నేను ఆశపడ్డాను, దేవుడు నన్ను ఏ రకంగా ఆస్తికర్తలుగా చేస్తానని. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఈ యొక్క భూలోకమైన ఆశీర్వాదం కోసం చూస్తాం, ఆత్మీయ ఆశీర్వాదముని కూడా దేవుడు మనకి ఎంతగానో సంతోషించి ఇస్తారనమాట. సో ఈ సంవత్సరం ఆరంభంలోని నిజంగా మా యొక్క ఫైనాన్షియల్ అన్ని విషయంలో కూడా దేవుడు ఏ కొరత లేకుండా చూసుకున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు మాకు ఉన్న స్థితిని కన్నా మెరుగైన స్థితిని ఇవ్వడానికి, నాకు కొన్ని అవసరాల నిమిత్తం, నా ఇంట్లో వ్యక్తిగత అవసరాల నిమిత్తం కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించారు. నేను అక్టోబర్లోని జార్ఖండ్ వెళ్ళిన విషయం మీకు తెలిసిందే. అలాగే దేవుడు మహాకృపను బట్టి నవంబర్లో సికింద్రాబాద్ వెళ్ళిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. సో నేను దేవుని యొక్క పని అక్కడ ఆరంభించక ముందే దేవుడు నా వ్యక్తిగత అవసరాలను ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతగానో మెరుగైన వాటితో నన్ను దీవించి ఆశీర్వదించారు. నాన్నగారికి ఒక బైక్ అవసరం ఉన్నప్పుడు దానికి కొనుక్కోవడానికి దేవుడు నాకు ఎంతగానో ఆర్థికంగా సాయం చేశారు. అలాగే మా యొక్క ఇంటి యొక్క విషయంలో కూడా, నిర్మాణం విషయంలో కూడా మరొక ఫ్లోర్ని వేసుకోవడానికి దేవుడు ఎంతగానో ఆర్థికంగా మాకు సాయం చేశారు. సో ఇది ఈ యొక్క వ్యక్తిగతమైన ఆశీర్వాదం అయితే, ఆత్మీయ ఆశీర్వాదం అయితే, ఈ సంవత్సరం ఆరంభంలో నేను ఆత్మీయంగా ప్రోత్సహించడానికి ఉన్న యవనస్తులు కానీ పెద్దలు కానీ నాకు 10ల సంఖ్యలో ఉండేవారు. ఈరోజు అది సుమారు 100 మంది వరకు వెళ్ళిందనమాట. సో నేను దాన్ని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. సో మీ యొక్క జీవితంలో కూడా అలాంటి ఆశీర్వాదం, మీ వాగ్దానం నెరవేరడానికి, దేవునికి చేయడానికి ఎక్కువ సమయం అయితే పడదు. మీరు విశ్వసించి మీరు ప్రార్థన చేయగలిగితే, ఎడదాగా ప్రార్థన చేయగలిగితే ఈ సంవత్సరము ముగిసే లోపే దేవుని యొక్క ఆశీర్వాదము, వాగ్దానము మీ పట్ల సంపూర్ణం అవుతుందని తెలియజేస్తుంది. ఈ వాక్యంతో దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.